మా తండ్రి, మీ వాక్యం దగ్గరికి వస్తున్నాం మా ప్రభువా. నా హృదయంతో మాట్లాడండి నాయన, మా హృదయాలతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడు మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు నాయన. అయ్యా, మీ వాక్యం మా తండ్రి బహుగా హెచ్చించిన దేవుడు మా తండ్రి. అయ్యా, మీ వాక్యం దగ్గరికి వస్తుండగా నాతో మా అందరితో కూడా అయ్యా మీ వాక్య దర్శనాన్ని మీరు అనుగ్రహించాల్సిన మనం చూస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రభా, కను నిండి చూడకపోతే ఏం ప్రయోజనం నాయన, చెవులు నిండి వినకపోతే ఏం ప్రయోజనం మా ప్రభా. మీ వాక్యాన్ని చూచువారంగా, వినువారంగా, అనుభవించేవారంగా మా హృదయాలతో మీరు మాట్లాడుతూ మనం చూస్తున్నాం మా ప్రభువా. మీ వాక్యం పట్ల శ్రద్ధ, మీ వాక్యం పట్ల బహుగా గొప్ప శ్రద్ధ మాకు అనుగ్రహించాల్సిన మనం చూస్తూ వాక్యమును మా హృదయాలకి ఆపాదించండి మా తండ్రి. మా హృదయాలు మా తండ్రి అనుభవించడానికి సాయించండి నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యలో ఉండే నాయన, మా హృదయాలతో మీరు మాట్లాడుతూ మనం చూస్తున్నాం మా ప్రభువా. గొప్ప దేవుడు నాయన, ఆది నుండి ఉన్న దేవుడు నాయన, అదృశ్యమైన దేవుడు నాయన మా తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తెలుస్తూ మీరే మాతో నాతో మాట్లాడుతూ మనం చేస్తూ యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇదే సంఘటన మార్కులు కూడా 9వ అధ్యాయం. అని ఆ ప్రభు వారు ఈ కొండను ఏమన్నారంటే, మనం అందరూ కూడా రూపాంతర కొండ అన్నారు. రూపాంతర అనుభవం ఇంగ్లీష్ లో మెటామార్ఫోసిస్ అంటారు. ట్రాన్స్ఫిగరేషన్, మెటామార్ఫోసిస్ అనగా చూడండి, చక్కని సీతాకోక చిలుక ఉంది. సీతాకోక చిలుక పుట్టినప్పుడు అది ప్యూపా దశలో ఉండగా అదేముంటుందండి, అదిగా బయటికి కనపడదు. ఒక చిన్న ఆకు కింద వేలాడుతుంటుంది. ఆకు కింద వేలాడుతుంది. దానిలో నుండి చక్కని సీతాకోక చిలుక అనగా అక్కడ లోపు నుండి ప్రార్థన చేస్తుందంట. ఆ రీతిగానే ఈ మెటామార్ఫోసిస్ అనగా రూపాంతరం ఎలా అవుతుంది, ఒక వ్యక్తి ఎలా అవ్వగలడు, అది ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువారు ఈ రూపాంతర అనుభవానికి ముగ్గురిని తీసుకెళ్తున్నాడు. ఆ ముగ్గురు ఎవరంటే పేతురు గారు, ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు, యాకోబు గారు, యోహాను గారు. ఈ ముగ్గురు ప్రత్యేక రీతిలో ఉన్నారండి. యేసు ప్రభువారి శిష్యులు 12 మంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది పేర్లు ఉన్నాయి. ఇద్దరిద్దరుగా విభాగించినట్టుగా ఉన్నాయి, ఎదురెదురుగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనం గమనిస్తుంటే తన యొక్క ప్రణాళికలో ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాడు, ఇద్దరిద్దరుగా వాడుకున్నాడు. ఏ ఒక్కరు కూడా తమ సొంత కాలం మీద నిలబడలేరు కనుక ఒకరి కోసం మరొకరు ప్రార్థన చేయాలి. ఆ రీతిగానే పద్ధతులు ఉన్నారు కనుక ప్రభువారు తనతో పాటు ముగ్గురు శిష్యులు తీసుకెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభువారు బాప్తీసు తీసుకున్నప్పుడు ఉన్నారు. అది ఏముందంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని శబ్దం వారు విన్నారు. ఈయన మరలా కొండ, రూపాంతర కొండలో కూడా యేసుతో పాటు వారు ముగ్గురు ఉన్నారు. ఆ తర్వాత గెత్సేమనే వనంలో కూడా ఈ ముగ్గురు ఉన్నారు. ఈ 12 మందిలో ఉంటే ఈ ముగ్గురు ప్రత్యేకమైన వారు. ఎందుకంటే మీరు యేసుతో కూడా ఉన్నవారు. గమనించండి, అపోస్తల కార్యాలలో పేతురు, యోహానుల యొక్క మహా గొప్ప ప్రసంగాన్ని విని ఏమన్నారు చూద్దామండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. అదని వారు యేసుతో కూడా ఉన్నవారు. ఏమండి, వారు యేసుతో కూడా ఉన్నవారు. ఈ ముగ్గురు యేసుతో కూడా ఉన్నవారు. రూపాంతర కొండలో యేసుతో కూడా ఉన్నవారు. ఆ మహా గొప్ప అనుభవాన్ని అటు చూస్తున్నాను. మహా గొప్ప అనుభవం అని బిబ్లికల్ కాన్ఫరెన్స్, బైబిల్ కాన్ఫరెన్స్. ఓన్లీ 3 people ఆర్ దేర్. అది ఎవరంటే ఈ ముగ్గురు మాత్రమే కాదని మరొక ముగ్గురు, యేసు ప్రభుల వారు, మోషే గారు, ఆ తర్వాత ఏలే గారు. మోషే గారు ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలే గారేమో ప్రవక్తలకు ప్రతినిధి. ఈ ఇద్దరు కూడా వచ్చారటండి. అక్కడ మహా గొప్ప మహిమను చూచారు. యేసు యొక్క మహిమను వారు చూచారండి. 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే మార్కు సువార్తలో, మార్కు సువార్త 9:2 చూస్తారా? వారి ఎదుట రూపాంతరం పొందెను, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగిలిన తెల్లవయ్యు, ప్రకాశమానమైనవి, మిగిలిన తెల్లవి. ఇంకేముందండి, లోకమందు ఏ చాకలి కూడా ఈ తెల్లని వాటితో ఎవరికి కూడా పోటీ పడలేరండి. అలాంటి మహాగొప్ప తెల్లని ప్రకాశమైన వస్త్రం. రూపాంతరం అంటే అంతర్గతమైన రూపం బయటికి రావటం. యేసు ఎవరో అని తెలియచేయటం.
యేసు మరియు కుమారుడు కదా వారు అన్నారు. కాదు కాదయ్యా, యేసు ప్రత్యేకమైన వాడు అని చూపిస్తున్నారు. యేసు ప్రకాశమానమైన వస్త్రాలు, అని దగదగా మెరుస్తున్న వస్త్రాలు. ఏ మనుషుడు కూడా అలాంటి తెల్లగా చేయలేదండి. అలాంటి వస్త్రాలు. రూపాంతరం అంటే యేసు ఎవరు అసలు తెలియజేస్తుంది. ట్రాన్స్ఫిగరేషన్ అంటాం, మెటాఫార్సిస్ అంటాం. ఏమండి, లోపల అసలు ఆయన ఏమైనాడో, యేసు ఏమైనాడో అని బహిర్గతంగా చూపించేది రూపాంతరం. ఆయన వస్త్రాలు ఎవరు ఎన్నని కూడా తెల్లగా చేయలేదు, కానీ ఆ రోజు మాత్రం ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయి. ఆయన మహిమలో కనపడుతున్నాడు అండి. ఆయన మహిమలో కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయనతో పాటు మరి ఇద్దరు కనపడుతున్నారు. చూద్దాం, మళ్ళీ వెనక్కి వెళ్తామండి. లూకా 9వ అధ్యాయం 29వ వచనం. దానిని ఆయన ప్రార్థించుచుండగా, అసలు వారు ఎందుకు వెళ్ళారని దాని ముందు వచ్చిన వాళ్ళు ఏముందండి, ఆయన యాకోబుని వారిని వెంట పెట్టుకుని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను. ఓన్లీ 3 people ప్లస్ జీసస్. ఏమండి, గొప్ప ప్రసంగికులు వస్తే చాలా మంది వస్తారు. ఇక కలిసి ప్రార్థన చేద్దామంటే తలనొప్పి వస్తుందండి, ఒంటి నొప్పి వస్తుంది, పెళ్లి నొప్పి వస్తుంది అంటారు. యేసు ప్రభు వారి యొక్క సంఘం ప్రార్థన మీద కట్టబడి. ఈరోజు మనం చూస్తే కేవలం 3 people, 3 disciples. యేసే వారిని తీసుకొని, కమ్ ఆన్ లెట్స్ ప్రే టుగెదర్, వెళ్దాం, కలిసి ప్రార్థన చేద్దారండి అన్నాడు. వారు కూడా ప్రార్థన చేయడానికి ఏం చేశారండి, కొండ ఎక్కారు. ఈ రోజులో మనకు ఏదైనా కానీ ఇంటి పక్కన ఉంటే చాలండి, దానికి కొండ ఎక్కడో కష్టం. ప్రభు వారు కొండ ఎక్కడో నేర్పిస్తారు. కొండ ఎక్కకుండా ప్రభు దగ్గర ఉండలేదు. ఆయన కొండ ఎక్కిస్తున్నాడు, కష్టాన్ని ఎక్కిస్తున్నాడు, ఆయనతో పాటు పాల్పొందని ఎక్కిస్తున్నాడు. ప్రార్థించుటకు వారు కొండ వెళ్ళారు. ఇప్పుడు ఆయన ప్రార్థించుచుండగా పురుషుడు అవుతారా? ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను. ఆయన ముఖరూపం మారట, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిశాను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుతూ ఉండేది. వారు మోషే, ఏలియా అనేవారు. చాలండి, వారు మహిమతో ఒప్పుకుంటారంట. వారు ఒకనాడు శరీరంలో ఉన్నవారు. మోషే శరీరం ఉన్నవాడే, ధర్మశాస్త్రము ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడింది. రెండవ ఆయన ఏలియా. ఇక 2వ రాజు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంది. అహజ్య అనే రాజుగారి గురించి చెప్తూ ఉంటాడు. ఈ అహజ్య మంచం మీద ఉంటాడు, అక్కడే చనిపోతాడని చెప్తున్నాడు. ఈ అహజ్య రాజుగారు తను చెప్పిన సైనికులతో అంటున్నాడు, మీతో ఈ మాట చెప్పిన వాడు ఎలా ఉంటాడు? అయ్యా, ఆయన పెద్ద దుప్పటి కప్పుకుంటాడు. ఓహో, అతను ఏలియా ఒక సామాన్యమైన వ్యక్తి కనపడ్డాడు. కానీ ఈ రోజు ఎలా కనపడుతున్నాడు? మహిమగా కనపడుతున్నాడండి. ఆ రోజు అహజ్య రాజు అనుకున్నాడు, వీడు ఒకడు ముసలాడు, వాడు దుప్పటి కప్పుకునేవాడు అనుకున్నాడు. కానీ ఈ రోజు ఏలియా గారు ఎక్కడ కనపడుతున్నాండి? ఆ కొండ మీద మహిమలు కనపడుతున్నాడు. మోషే గారిని ఆనాడు ఫరో లెక్క చేయలేదు, కానీ దేవుడు లెక్క చేస్తున్నాడు. దేవుడు మోషేని కూడా మహిమలో ఆయన కనపరుస్తున్నాడు. ప్రియ సోదరులారా, ప్రార్థిస్తుండగా మహిమ అనుభవంలోని ప్రవేశిస్తాం. మన యొక్క ప్రార్థన అనేది మన యొక్క కోరికల కోసం నెరవేర్చుకోవడం కాదు కానండి, యేసు రూపంలోనికి వెళ్ళడానికి ప్రార్థన. అందువల్ల పౌలు గారు ఏమనంటే గలతీ 4వ అధ్యాయంలో 19వ వచనంలో, క్రీస్తు యేసు స్వరూపము మీ యందు ఏర్పడ పర్యంతము నాకు మరలా రసవేదన కలుగుతుంది. క్రీస్తు యేసు స్వరూపం, ఆయన ధగధగా మెరిసే స్వరూపం. అనే మన జీవితంలో పాపం లేని స్వభావం. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి స్వభావం కాదండి. ఇక మనం చూసిన వారు యేసుని చూడాలి. ప్రభు వారు అందుకే వచ్చారండి, మన జీవితాలను సంపూర్తిగా మార్చడానికి. ఎక్కడని లోపల నుండి మార్చడానికి, బయట నుండి మార్చడం కాదండి, లోపల నుండి మార్చడానికి. కొంతమంది గడ్డలు వస్తాయి, అక్కడ మలాం పట్టి వేస్తారు, తగ్గినట్టు ఉంటాయి, 10 రోజులకి మళ్ళీ ఒక చోట పెట్టుంటుంది.
పైన ఉన్న వైద్యము పైన బయట చేసే వెలుపల చేసే వైద్యము లోపల ఉన్న జబ్బును నయం చేయలేదు. లోపల జబ్బు నయం కావాలంటే లోపలికే వైద్యం కావాలి. అందుచేత యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన లోపలని మారుస్తాడు. అక్కడ ఆ అనుభవం ఏంటంటే వాక్య అనుభవం. రెండవది ప్రార్థన అనుభవం. రెండు లేకపోతే ఎంతో నష్టపోతామండి. ఇలా గొప్ప మాట ఏంటంటే ఆయన ప్రార్థించడానికి, ఆయనతో పాటు ప్రార్థించడానికి 3 శిష్యులు వెళ్ళారు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రాలు దగదగా మెరిశాయి. ఆయన మహిమలో కనబడుతున్నాడు. ఆయనతో పాటు మరి ఇద్దరు కనబడుతున్నారు మహిమలు. వారెవరంటే మోషే, ఏలియా. అనగా అది రేపు మనం ఏ అనుభవంలోనికి మనం వెళ్ళబోతున్నామో యేసు ప్రభువు వారు చూపిస్తున్నారు. అయ్యా మోషే చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. చనిపోకుండానే ఏలియా ఆయన ఆరోహణమైపోయాడు యేసులాగాని. ఆ రోజు ఆయన వెళ్ళిపోతుండగా ఆయన దుప్పటి కింద పడింది. ఎలీషా ఆ దుప్పటి తీగా ఎలీషాకు ఆ దుప్పటి అనుగ్రహించబడింది. ఏలియా పక్ష తరువాత ఆయన ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. మహిమ అనుభవం. మహిమ అనుభవం ఎలా వస్తుందంటే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన. ఈరోజు ప్రార్థించడం సంఘం మర్చిపోయింది. ఉదయం 6 గంటలకి ప్రార్థన చేసుకుందాం రమ్మంటే వచ్చేవారు లేరండి. మా ఇంట్లో అదే టైంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది కాదండి. మన ఇంట్లో ఎప్పుడే ప్రార్థన చేసుకోవచ్చు. సంఘంగా 6 గంటలంటే ఆశతో పరిగెత్తుకురావాలండి. ఆ చిన్నపిల్లలు ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అంకుల్ ఉపవాస ప్రార్థన చేయాలా? నాకు ఉపవాస ప్రార్థన చేయాలని ఆశ ఉంది. ఎలా వచ్చింది అబ్బాయికి? ప్రార్థన వచ్చిందండి. ప్రార్థన చేస్తుండగా జీవితాలు మారుతాయండి. ప్రార్థన చేస్తుండగా దేవుని సంకల్పాలు మన జీవితాలు నెరవేరుతాయండి. దేవుడు యేసు ప్రభువు వారు ప్రార్థన అనుభవాన్ని తన శిష్యుల వారికి నేర్పిస్తున్నారు. రండి కొండ మీద ఎక్కుతారండి. రూపాంతర కొండని వారిని పిలుస్తున్నారు. ఆ రూపాంతర కొండకు వారిని తీసుకుని వెళ్ళాడు. వారు ప్రార్థన చేస్తుండగా, వారితో పాటు యేసు ప్రార్థన చేస్తుండగా ఆయనకు వస్త్రాలు దగదగా మెరిసిపోయాయి. మహిమలో కనపడ్డాడు. అంత మాత్రమే కాదని మహిమలో మరిద్దరు కనపడ్డారు. దేవుని ఆశ ఏంటంటే ఆయన మహిమలో మనం పాలు పొందాలి. ఆయన మహిమలో పాలు పొందాలి. ఆయన దేవుడు నేను కోరినవన్నీ ఇచ్చాడు కాదండి. ఆయన అంతిమ కోరిక ఏంటంటే ఆయన మహిమలో మనం పాలు పొందాలి. అక్కడ మనం చూద్దామని ఆయన మహిమలో పాలు పొందడంటే ఏంటో చూద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ 3:18. ప్రభు యొక్క అంతమందు ముసుకెళ్తున్నారు ఇశ్రాయేలు వారు. ఈరోజు ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను ఆత్మలే ప్రతిబింబ చేయొచ్చు. అనగా మన ముఖాల్లో యేసు కనపడాలి. ప్రతిబింబం చేయొచ్చు. ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు యొక్క ఆత్మచేత ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలిక మార్చబడుతున్నాము. మనమందరం యేసు నమ్మిన మనమందరం కూడా ఎలా ఉండాలి? ముసుగులేని ముఖముతో. పాత నిబంధనలు ముసుగుంది, ఈనాడు క్రొత్త నిబంధనలు ముసుగు లేదు. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఆత్మ వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. అనగా దేవుని వాక్యం చదువుతుండగా, దేవుని వాక్యం మన హృదయాల్లో ప్రవేశిస్తుండగా ఆయన మన ముఖాలని దర్శిస్తుంటాడు. మన ముఖాల్లో ఉన్న కోపం తీసివేస్తాడు. ఆ దుర్మార్గమైనది అలాంటి ముఖాన్ని తీసివేస్తాడు. తన యొక్క సోదరత్వ ముఖాన్ని దర్శిస్తుంటాడు. అంత మాత్రమే కాదండి, అక్కడ అంటాడు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ. అనగా గ్రాండ్యం 1 స్టెప్ అన్నది 2 స్టెప్. ఒక్కసారే ఆ మహిమను పొందలేము. అనగా ప్రభువులో పెరుగుతుండగా, మన బలహీనతలను ఆయన వద్దకు తీసుకుని వస్తుండగా, ఆయనతో సమాధాన పడుతుండగా ఆయన ఏం చేస్తాడంటే మనలను మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొని వస్తూ ఆఖరిగా ఏం చేస్తానంటే ప్రభు ఒక ఆత్మ చేత, ఆత్మ దేవుడు, ఆయన ప్రభు అంతే. కొంతమంది పొరపాటు ఉన్నారు, ఆత్మ వచ్చింది అని. కాదండి, వచ్చాడు. ప్రభు ఒక ఆత్మ చేత
ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రభువారు వారిని తీసుకెళ్ళండి, అయ్యా ఈ పోలికగా మీరు మార్చబడాలి. అయ్యా పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు చూడండి, అనుభవంలోనికి మీరు వెళ్ళాలి. అనుభవంలోనికి మీరు రావాలి. మీరు రావాలంటే ప్రార్థించాలి. కొండ మీద వెళ్ళి ప్రార్థించాలి, ఒంటరిగా ప్రార్థించాలి, కలిసి ప్రార్థించాలయ్యా. ప్రార్థన మాత్రం మీరు విస్మరించొద్దు అని ఆయన చెప్పారండి. యేసు చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు చేసిన మొదటి పని ఏంటంటే ప్రార్థన పని. వెంటనే సువార్త తీసుకొని ప్రకటించలేదండి, ప్రార్థించడం, ప్రభు యొక్క పాదాల దగ్గర కనిపెట్టారు. పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు కోసం కనిపెట్టారు. మన వరాలు ఉండొచ్చండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, ఆయన నడిపింపు లేకపోతే వాడబడలేము. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని వాడుకోవాలి. అందుచేత ఆ మహిమను అభిలషించేవారు. ఈ మహిమ ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు యొక్క పాదాల పీఠం దగ్గర. సాధు సుందర్ సింగ్ అంటున్నారు, ఆయన పాదాల దగ్గర చదువుకుంది 9వ క్లాసే సాధు సుందర్ సింగ్ గారు, కానీ ప్రపంచ దేశాల్లో ఆయన ప్రభుని ప్రకటించాడు. ఎంత గొప్పవాడు! ఎందుకంటే ప్రభు యొక్క ఆయన అంటే ఎట్ మై ఫాస్టెస్ట్ మీట్, నా యొక్క ప్రభు పాద సన్నిధిలో నేను కూర్చున్నవాడిని. కనుక ప్రియా సోదరులారా, ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన చాలా గొప్పది. రోమా 8వ అధ్యాయం 18వ వచనం. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆయా ఈ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అదే అని ఆ మహిమ ప్రత్యక్షం కాబోతుందండి. అందుచేత ఈనాడు యేసు నమ్మడం ద్వారా ఏ శ్రమలు వస్తాయో అవి ఎన్నదగినవి కావు. యేసు నమ్మిన వాడికి శ్రమలు వస్తాయండి. శ్రమలు రాకపోతే వాడు సరైన వాడు కాదు, వాడు దుర్బీజుడు అంటాడు. దుర్బీజుడు. శ్రమలు అనుభవించిన వాడు దుర్బీజుడు. శ్రమలు ప్రభు కొరకు శ్రమలు, ప్రభు కొరకు. బుద్ధి తక్కువగా శ్రమలు అనుభవిస్తాం, అది కాదండి, ప్రభు కొరకు శ్రమ. వాడు క్రైస్తవుడు అందుకు బాధపడినలా ఆ పేరును బట్టి దేవుని భయపరచాలి. యేసు నేను నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నాను, వ్యర్థమైన వాటిలో నేను పాలు పొందనయ్యా. దుర్మార్గమైన పనులు ఈనాడు సంఘాలు ఉన్నాయండి. అవి ఉంటే అవి కాదంటే ఏముందని మన శ్రమలే, ఇబ్బందులే. ఆ ఇంటికి పోకూడదు, ఆ ఇంటికి రాకూడదు. అనగా యేసు నమ్ముకుంటే శ్రమలండి. మన ఎలా ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అరే ఆ శ్రమ లేకపోతే మహిమ లేదండి, శ్రమ లేకపోతే మహిమ లేదు. అరే ఆ ప్రభువుని అంగీకరించిన వాడికి కాస్త ఎక్కువ శ్రమలు వస్తాయి. ప్రభు కోసం ఇంకా పని చేసేవాడికి ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి కదండి. ఏ పరీక్ష కావాలంటే శ్రమ కావాలి. ఒక ఆయన ఐఎస్ క్యాడర్ ఆయన ఉన్నాడు. ఆయన నాకు తెలిసిన స్నేహితుడే. ప్రతి రోజుకు 14 గంటలు చదువుతాడు. ఏమైనా పిచ్చోడా, 6 గంటలు చదివితే సరిపోదా 14 గంటలు అంటే? లేదు, 14 గంటలు. అందువల్ల పిచ్చోడు అన్న వాళ్ళతో పిచ్చోడు అయ్యారు. 14 గంటలు చదివినాడు, పెద్ద ఆఫీసర్ అయిపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఏమండి, నిద్రపోతున్నవాడు అక్కడే ఉన్నాడు, కానీ నిద్రపోకుండా చదువుకున్నాడు, పై అంతస్తులకు వెళ్ళాడు. అదిగా సాంఘికంగా, ఆ రీతిగా ఆత్మీయంగా కూడా ప్రభు కొరకు మనం జీవిస్తుండగా కొన్ని శ్రమలు వస్తున్నాయి. కనుక ఆలోచన చేద్దామండి. ఈ రీతిగా వారు ప్రభువుని అంగీకరించారు, వారు ప్రభుతో పాటు ఉన్నారు. వారు ప్రభుతో పాటు ఉన్న తర్వాత వారి మహా గొప్ప అద్భుతాలు జరిగించడం ప్రారంభం చేశారు. వారు యేసు యొక్క నిర్గమం గురించి వారు మాట్లాడుతారు. అనగా నిర్గమం అనగా యేసు శిలువలో చనిపోవటం, ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోవటం, ఈ విషయాల గురించి వారు మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుండగా పేతురు గారు అంటాడు, ప్రభువా మన ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఒక పర్ణశాల, అయ్యా మోషేకు ఒక పర్ణశాల కడతామన్నాడు. కనుక ఏముందని తాను ఏం చెప్పాడు అది ఎరుగుకయ్యే చెప్పాడు. నీకు అంతకుముందు తర్వాత జరిగిన మహా గొప్ప వృత్తాంతాన్ని మనం చూద్దామండి. అక్కడ మేఘము కమ్మింది. ఆ మేఘంలో ఒక శబ్దం ఉంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. మనం ప్రభు యొక్క మాట వినాలండి, లోక మాటగా.
ప్రభు మాట కాదు, బంధువుల మాట కాదు, లోక మాట కాదు, ప్రభు యొక్క మాటను వినాలి. లోక మాట వినాలి. ఒక అబ్బాయి ప్రభు నమ్ముకున్నాడు. ప్రభు నమ్ముకున్న ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు అన్నాడు, సరే బాబు, ఏదో ప్రభు నమ్ముకున్నాం అంటున్నావు కదా, సరే మాకేమీ అభ్యంతరం లేదులే, మీ అన్న చూస్తే వాడు తాగి తిరుగుతున్నాడు కనుక నీ ప్రభు నమ్ముకున్నాడుగా మంచిగా ఉంటావులే, మాకేం పర్వాలేదు అన్నాడు. సరే పెళ్లి కోసం సిద్ధపడతాం అన్నాడు. అమ్మాయిని చూపించమన్నారు. పలానా చెల్లండి, పలానా సంఘంలో ఉంటారు, తల్లితో మీరు మాట్లాడి చూడండి, మీకు ఇష్టమైంది చూడండి అన్నారు. ఇష్టమైంది అయ్యా, ఇష్టమైంది అన్నారు. అయితే ఈ అబ్బాయి అన్నాడు, కట్నం నేను తీసుకున్నాను డాడీ అన్నాడు. అరే కట్నం తీసుకుపోతే మన విలువ కట్టడం కదా, ఎంత కట్నం తీసుకుంటే అంతగా మన విలువ అంటే. లేదు అంకుల్ డాడీ, కట్నం ఏం తీసుకోను అన్నాడు. శ్రమ వచ్చిందండి అబ్బాయికి. అంటే మీ పెళ్లి చేయం, రెండోది మా ఇంటికి నువ్వు రావద్దు. ఒక ఆయన అన్నాడు, పెద్దవాడే. నేను ఆయన అడిగాను, ఏమండి వాళ్ళు కట్నం ఇవ్వమని అన్నారు కానీ ఆ అమ్మాయికి మంచి పొలం పెట్టారంట, ఒక 6 ఎకరాల పొలం ఉంది, అది షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే ఉంటారు చెరుకు. ఆ చెరుకు పండేది చాలా మంచి పంట, అది ఆ అమ్మాయికి పెడతామండి, అది మా పద్ధతి అండి, కట్నాలు ఇవ్వమండి మేమన్నారు. ఆయన అన్నారు, రాత్రి 10 గంటల వరకు మాట్లాడాడు ఆయన, కానీ వాళ్ళు చెప్పలేదు, వెళ్ళిపోయారు. నేను ఆ పెద్ద మనిషిని అడిగాను. అడిగితే వాడికి ఈ పొలం కానీ ఇస్తే వాడికి చెందుతుందా, నాకేమైనా చెందుతుందా, నాకు కావాల్సిన డబ్బులే, నాకు కావాల్సిన కట్నమే. ఆ తర్వాత 30,000 రూపాయలు ఇచ్చిన అమ్మాయిని ఆ కట్నం ఇచ్చిందంట, చేశారండి. 6 ఎకరాల పొలం ఇస్తే అమ్మాయికి గమనించండి, విశ్వాసులు కూడా డబ్బుకు కకృతి పడతారండి. ప్రార్థన లేని జీవితాలు వ్యర్థ జీవితాలండి. ప్రార్థనలో దేవుని చిత్తం కనపడుతుంది. ప్రార్థనలో దేవుడు మనం నడిపిస్తాడు. మన కొరకు ఇతరులు ప్రార్థిస్తుండగా, మన వారితో కలిసి ప్రార్థిస్తుండగా దేవుడు పరలోకం నుండి తన దర్శనాన్ని కలిగిస్తాడు. వీరు ఈ ముగ్గురు కూడా ప్రార్థన అనుభవం కలిగిన వారు. ఈ తర్వాత సంఘటన జ్ఞాపకం చేస్తాను. వారు కొండ దిగుతుంటే ఒక ఆయన వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం చెప్తున్నాడు చూద్దామండి, దయచేసి ఆ వచనాన్ని ఎవరు చదువుతారండి? 38 వచనం. ఇదిగో అంటే చూడండి బాబు, చూడండి అని అర్థం. ఇదిగో ఏమండి, భార్య భర్త నిద్రపోతుంటారు, భర్త గారు నిద్రపోతుంటాడు, భార్య ఏమంటుందండి? ఇదిగో. ఓ నిద్రమోహోడా అని అర్థం తిట్టకుండా, ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించాలి అని నేను వేడుకొనుచున్నాను, నాకు వాడు ఒక్కడే కుమారుడు. కేకలు వేయును, నురుగు కారునట్లు వదలకుండాను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొన్నాను గాని. ఏంటండి, యేసు ప్రభు వారి శిష్యులు దగ్గరకు వచ్చారు. అయ్యా నా కుమారుడు ఎలా ఉన్నాడయ్యా, అయ్యా వాని దయ్యాన్ని వెళ్ళగొట్టండి అన్నాడు ఆయన. ఈరోజు యేసు అంటున్నాడు, మీ శిష్యుల వలన అది కాకపోయేను. యేసుతో కూడా ఉన్నవారు అండి 9 మంది ఉన్నారే, కొండ కింద 9 మంది ఉన్నారు, పైన మాత్రం యేసు ఉన్నారు 3 శిష్యులు. ఎంతమంది యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అండి? 14 మంది 15 మంది? 2 మంది. 10 మందిలో 3 మైనస్ చేస్తే 9 మంది. ఈ 9 మంది కింద ఉన్నారు, కొండ కింద. ఈ కొండ కిందకు తీసుకొచ్చారండి ఒక ఆయన. అయ్యా నాకు ఒక్కడే కుమారుడు, దయ్యం పడుతుంది, మీరు యేసు శిష్యుడు కదా, అయ్యా వెళ్ళగొట్టండి అంటే అది వారి వలన కాకపోయాను. ఎంత విచారం అండి దినాలు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తే మా హృదయాల్లో నెమ్మది వస్తుందంటే ప్రార్థన చేసినా కానీ నెమ్మది రావటం లేదు. ఎందుకంటే ప్రార్థన అనుభవం లేదు. దేవుని యేసుతో పాటు కొండ మీద ఎక్కలేదు, యేసు వద్దకు వెళ్ళిన అనుభవం లేదు.
ఈరోజు అమ్మా అయ్యా ఆలోచించేద్దాం, నీవు యేసుతో ఉన్న అనుభవం నీకు ఉందా అని. నీ వలన ఏమైనా ప్రయోజనం ఉందా ఎవరికైనా కానీ? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే నీవు ప్రార్థన చేయక అయ్యా ఈరోజు నాకు విశ్రాంతి కలిగింది అని ఎవరైనా చెప్తారా అని? లేరండి. నీవు మైకులో చాలా పెద్ద ప్రసంగం చేసావు కదా, అవునయ్యా, అంటే మా అబ్బాయి కోసం కొంచెం ప్రార్థన చేయయ్యా, ప్రార్థన చేస్తాను. అయినా ఎలా ఉందయ్యా? ఏమి లేదండి, అంతకుముందు నువ్వు ప్రార్థన చేయకముందు ఎంత ఉందో టెంపరేచరు ఇంకా పెరిగిందయ్యా ఇప్పుడు. ఏం ప్రయోజనం అండి? ఎందుకు వస్తున్నారు ప్రజలు మన దగ్గరికి? మనం యేసు నమ్మినామని వారు వస్తున్నారు. యేసు శిష్యులు అని యేసు యొక్క శిష్యులని వారు నమ్ముతున్నారు కనుక మన దగ్గరకు వస్తున్నారు. వారికి ఏమైనా మేలు జరుగుతుందా అని, వారికి ఏమైనా దీవెనలు వస్తున్నాయని మన ద్వారా. ఈ 9 మంది ద్వారా ఎలాంటి దీవెన ఆ కుటుంబానికి రాలేదండి. ఆ తండ్రి గారికి రాలేదు, ఆ కుమారికి కూడా రాలేదు. ప్రభువారు ఎంతో బాధపడుతున్నారండి. వీరైనా నా శిష్యులు, వీరైనా నాతో పాటు ఉన్నవారు అని వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు అండి. 47వ వచనం మరొకరు చదువుతారా? పెద్దగా చదవండి. 41వ వచనం. అందుకు యేసు ఏమండి, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. కూర్చోవాలి. యేసు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆ 9 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరయ్యా అంటే మూర్ఖులు, మీరు మూర్ఖులు అనిగా చెప్పిన మాట వినండి, చెప్పిన మాట వినరు. రెండవది, విశ్వాసం లేదు. దేవుని యందు విశ్వాసం లేదండి. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్న సంగతి వారికి తెలియలేదు. ఏమైనా అవసరం అయితే మనుషుల దగ్గర పరిగెత్తుతారు కానీ యేసు వద్దకు పరిగెత్తరు. ఈ మనుషులు ఏం చేస్తారంటే మన చెడగొడతారు. అనేక మంది వనితలు కూడా రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళిపోయి వారి జీవితాలను పాడు చేసుకున్నారు. వారి దేహాలు వారికి అప్పగించేశారు శరీరాలు. మనము ఎవరి వద్దకు వెళ్తున్నామండి? దేవుని వద్దకు వెళ్తున్నామా, మనుషుల వద్దకు వెళ్తున్నామా? ఆనాడు ప్రార్థన చేయని వ్యక్తుల వద్దకు రాగా ఎలాంటి అనుభవం రాలేదండి. శరీర సంబంధమైన స్వస్థతల కంటే గొప్ప ఆత్మ సంబంధమైన స్వస్థత. శరీర సంబంధమైన స్వస్థత వచ్చిన మళ్ళా తిరిగి చనిపోతాడు. కానీ యేసు నమ్మిన వాడు చనిపోయిన తిరిగి బతుకుతాడు. అలాంటి మహా గొప్ప స్వస్థత. వీని గురించి అనగా ఈ 9 మంది శిష్యులు యేసుతో పాటు ఆ కొండ ఎక్కకుండా కింద ఉన్నవారు, హాయిగా నిద్రపోతున్నారు. మాగా కడుపు నిండా భోంచేసి దిట్టంగా నిద్రపోతున్నవారు, వారి గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. మళ్ళండి, నిన్ను నీతో మాట్లాడు. విశ్వాసం లేని మూర్ఖతరం. విశ్వాసం లేదు. కష్టాలు వస్తే బాధపడుతున్నాం, ఇబ్బందులు వస్తే సనుగుతున్నాం. భార్య మీద సనుడు, భర్త మీద సనుగు. ప్రజల దగ్గరికి వెళ్ళాలని భిక్షాందేహి అనటం. దేవుని వద్దకు రావాల్సిన మనం దేవుని వద్దకు రాకుండా ప్రజల వద్దకు వెళ్తున్నాం. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. ప్రభువు అన్నాడు, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును. ఎంతకాలమయ్యా? 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇప్పుడు శిలువ మరణానికి వెళ్ళిపోబోతున్నాను. నా సమయం చాలా దగ్గర పడింది. నేను మీతో ఎంతకాలం ఉంటానయ్యా? ఎంతకాలం ఉంటాను? ఈరోజు మనం ఆలోచించేద్దాం. మనము విశ్వాసమై ఎంతకాలమైంది? ప్రభువుని అనుభవిస్తున్నామా లోతుగా? ప్రభుతో లోతైన సహవాసం ఉందా? లోతైన ప్రార్థన అనుభవం ఉందా? 2-3 కలిసి ప్రార్థన చేస్తామా లేదా ముచ్చట్లాడతామా? ఏమండి కబుర్లు ఏంటి? ఏం కబుర్లు ఉన్నాయండి? ఏమి లేవండి. అయ్యో కబురు ఏమి లేదా? మన అబ్బాయి సంగతం ఏమైంది? ఆ అమ్మాయి వెళ్ళిపోయినారు కదా. ఇయ్యండి కబుర్లు. ఈయన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అయితే భారం ఉండి ప్రార్థన చేస్తావా? అయ్యో పలానా అమ్మాయి వెళ్ళిపోయిందయ్యా, ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నాం. పలానా వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రభువా, ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేద్దాం అని ప్రార్థన కోసం ప్రభు దగ్గరకు వస్తున్నామా లేదా? గమనించండి. ఆనాడు దేవుని సేవకుడైనట్టు ఎఫెసు సంఘానికి పాద్రి గారు, ఎఫెసు సంఘం పౌలు గారి ద్వారా స్థాపించబడే సంఘం, ఆయన తన శిష్యుడైనటి
తిమోతి గారిని పంపుతున్నాడు. ఆ తిమోతి గారితో ఈ మాట్లాడుతున్నాడు. చూద్దామండి, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎవరితో అంటున్నాడు అండి? ముసలోళ్ళతో అంటంలా, యవనస్తుడితో అంటున్నాడు. ఈ యవనస్తుని పేరేం పేరండి? తిమోతి గారు. యవనస్తుడు. వాళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి మాత్రం యూదా. వారు ఆయన ప్రభువును పెంచాడు, ఆయన ప్రభువుని ఎరిగాడు. ఈరోజు ఎఫెసు సంఘం అనే పెద్ద సంఘానికి పాదిరిగా వచ్చాడు. ఆయన తను బివేర్, ముసలమ్మ ముచ్చల గురించి జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ జీవితాన్ని పాడు చేసేది ముసలమ్మ ముచ్చట్లండి. ముసలమ్మ ముచ్చట్లు. ఈ రోజుల్లో మనకు ఈ చిన్న పెద్ద టీవీలు, ఈ యొక్క సెల్ ఫోన్స్ వచ్చాయి. ఈ సెల్ ఫోన్స్ లో ముసలం ముచ్చట్లు చాలా వస్తాయి. ముసలం ముచ్చట్లు చాలా వస్తాయి. టైం ఎలా పోతుందో తెలియదు. గమనించండి, యవనస్తుడా, నీ ముసలం ముచ్చట్లు విసర్జించు. ఏం చేయాలండి తర్వాత? నీకు నీవే సాధకం, ఎక్సర్సైజ్ చేయి. అదండి. ఈనాడు ప్రభులు వారు శిష్యులతో అంటున్నారు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేనంతకాలము ఉంటాను. ఆనాడు యేసయ్య అబ్బాయిని స్వస్థపరిచిన తర్వాత అనేక మంది వస్తున్నారు. అనేక మంది వచ్చి దేవుడు చేసిన, అనగా ప్రభు వారు చేసిన ఆశ్చర్య కార్యాలు చూచి దేవుని మహిమపరిచారు. గమనిద్దామండి, ఆ మాటలు ఒకసారి చూద్దామండి. కనుక 43 వచనం. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్య. గొప్ప పాఠం అండి. ఏంటంటే, వరములు దేవునివి. వరాలు దేవుడికి ఒకరికి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే దేవుని మహింపరచడానికి. కానీ భయంకర విషయం అంటే, వరాలు కలిగిన వారు దేవుని మహింపరచకుండా, అయ్యా నీ ప్రార్థన చేస్తే మీకు డబ్బులు పోయాయి కదా, డబ్బులన్నీ చందా నాకు అంటారు. బైబిల్ అలా లేదండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు లూకాసు 10వ అధ్యాయం. వస్తే ఎవరన్నారు? రవి కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచమన్నాడు. మీరు వెళ్ళి మీ యజమాని, మీ యొక్క యాజకునికి మీ శరీరాన్ని కనపరుచుకున్నాడు. ప్రభు వారికి మాట ఏంటంటే, వినండి, అక్కడే చూపించండి ఆ దేవాలయం. యోధులు వరములు కలిగిన వారు దేవుని మహిమపరచకుండా తమ్మును తమ్ము మరిచిపోతుంటారు. కొంతమంది కూడా అంటే, బా ఆయన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అండి, జ్వరం తగ్గింది కనుక ఆయనకి చందా అయ్యారు కదండి. దేవుడికి చందా అయ్యారు. దేవుడికి మహిమపరచాలి. దేవుడు మహిమ ఇచ్చేవాడు. దేవుడు వరాలు ఇచ్చేవాడు. వరం ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోరండి. అంటే రోమపత్రికలో ఆయన వాటి విషయంలో తిరిగి తీసుకోలేను. అందుచేత కొంతమంది ప్రభువుకు దూరంగా ఉన్నా కానీ వారి వరాలను దేవుడు వింటున్నాడు, పడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని మహిమపరిచారు. మన జీవితాల్లో దేవుని మహిమపరుస్తున్నామా? ప్రార్థన అనుభవం ఉందా? ఆ 9 మంది వారి వల్లే మనం ఉన్నామా? లేదా ముగ్గురు వల్లే మనం ఉన్నామా? వారు యేసుతో కూడా ఉన్నవారు అని గుర్తెరిగి ఆశ్చర్యపడ్డారు. అది అపోస్తలుల కార్యం చూస్తాం 4:13. వారు యేసుతో కూడా ఉన్నవారు ప్రవేశిస్తున్నారు. ఈరోజు మనం ఆలోచించేద్దాం, నీవు యేసుతో కూడా ఉన్నావా? నేను యేసుతో కూడా ఉన్నాను. ప్రభువారు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అంటే ఆయనతో ఉండడానికి. ఆయన దూరంగా కాదు, ముచ్చల దగ్గర కాదండి. యేసుకు దూరంగా వెళ్ళిపోవడానికి కాదు కదండి, యేసుతో కూడా ఉండడానికి. ఆనాడు యేసుతో కూడా ఉన్నారు కనుక వారు లోకాన్ని తలకిందులు చేశారు. ఈనాడు ప్రభువు నిన్ను నన్ను కోరేదేమంటే, నీవు యేసుతో నాతో కూడా ఉండు. ఆ దృశ్యమైన వనములో కూడా ఆ ముగ్గురు యేసుతో కూడా ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, మీరు నాతో ఒక్క గడియను మేలుకొని ఉండలేరా?
ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా ప్రార్థనా సమయం చాలా ఇంపైన సమయం, ప్రార్థన నేను ఉంటాను, ఉపవాస ప్రార్థన ఉంటాను. వారు శిష్యులు అడిగారు, ప్రభా ఎందుకు మేము దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామన్నారు. మార్కు సువార్తలో 9వ అధ్యాయం. అప్పుడు యేసు అన్నాడు, ఇది ప్రార్థన వలననే, అనగా ఉపవాస ప్రార్థనలు తప్ప ఇట్టిది వదిలిపోట అసాధ్యము. ఇట్టిది వదిలిపోట అసాధ్యం. మనుషులు కోరేది ఏంటంటే ఉపవాస ప్రార్థన కాదండి, తిండి ప్రార్థన. ప్రార్థన ముఖ్యం. ఈ శరీరం ఒకసారి కృషిస్తుందండి. పౌలు గారు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు, అంతరంగ పురుషుడు తెలిసిన వాళ్ళు చెప్తారా, దినదినము ఒక్కో రోజు పెరుగుతున్నాడు. ఆత్మీయంగా పెరుగుతున్నాడు. అదండి, ఒకరోజు శరీరం కృషిస్తుంది. ఆరోగ్యం అవసరమే, అని మరి ఎక్కువ బలం, మరి ఎక్కువ అవసరం లేదండి. మనకి ఎంత బలం కావాలో ప్రభుత్వం, అది మనం తిండిపోతున్నాం కాకూడదు. తిండి అవసరమే, కానీ తిండి కొరకు ఆతృత పడకూడదు. ప్రార్థన కొరకు ఆతృత పడాలి. ఆ ముగ్గురు ప్రార్థన కొరకు ఆతృత పడ్డారు. ప్రభు అడుగుతాడు, అయ్యా ప్రార్థనకు వస్తారా? వస్తాం ముగ్గురు అన్నారు. ప్రభుతో పాటు ప్రార్థన కోసం వెళ్ళిపోయారు. వారు మహా గొప్ప దర్శనాన్ని చూచారు, ఆ మహిమను చూచారు. ఆ తర్వాత అడుగుతున్నారు, ప్రభువా ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం? ఆ 9 మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇలాంటిది ప్రార్థన తప్ప ఇలాంటిది వదిలిపోవట అసాధ్యము. బైబిల్లో కిందేముంది, ఉపవాస ప్రార్థననే కానీ. మార్కు సువార్తలో 9వ అధ్యాయం మాట, ఉపవాస ప్రార్థన. కనుక దేవుని బిడ్డైన వారు 2-3 కలిసి ఉపవాస ప్రార్థన చేయాలండి, సంఘంగా ఉపవాస ప్రార్థన చేయాలి. మరి శనివారం ఉపవాస ప్రార్థన అంటున్నాం. ప్రార్థన లేని విశ్వాసి బలహీనుడు అవుతాడు. సమిష్టిగా ప్రార్థన చేయని వారు బలిష్ఠులు అవుతారు. నేను బిఎస్ చదివేటప్పుడు 2 ప్రభుని అంగీకరించారు, వ్యక్తిగతంగా పరిచర్యలు. మేము 3 కలిసి ప్రార్థన చేసేవారు. ఒక్కొక్క రోజు పగలు రోజంతా ఉండి ఉపవాసం ఉండేవారు. బోర్రకి వెళ్ళేవారు, 3 ప్రార్థన చేసేవారు. మాకు తెలిసిన యవనస్తుల కోసం ప్రార్థన చేసేవాడు. గమనించండి, వాళ్ళ ఒక ఆయన బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ గురించి చనిపోయాడు. ఆయన రిజైన్ చేసేటప్పుడు నేను వెళ్ళాను హైదరాబాద్లో. వారు ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారండి, గొప్ప సాక్ష్యం. తర్వాత ఆయనకి 2 ఆపరేషన్స్ అయినాయి, 2 సార్లు హార్ట్ అటాక్స్ వచ్చింది. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెళ్ళి చూశాను. సెకండ్ హార్ట్ అటాక్ వచ్చిందంట. అప్పుడు సరిపోలేదు, కానీ ఓ రోజు సికింద్రాబాద్లో క్రైస్తవ పుస్తకాల విక్రయశాల దగ్గరికి వెళ్ళాను. చూస్తున్నాను, ఆయన భార్య వచ్చి అంటున్నది, మీరు జోషిక రాయ్ గారు కదా అని. అవునండి అన్నాడు. ఇడిగో మీ ఫ్రెండ్ అని. ఆయన మొక్క వర్చెస్ మారిపోయింది. ఐజాక్ న్యూటన్, వాట్ హెస్ హ్యాపెండ్? సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆయన అవుతున్నాడు. సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. గమనించండి, మేము 3 ప్రార్థన చేస్తుండగా ఇతను మహా గొప్ప ప్రార్థన పరుడు. మా ఇద్దరికంటే గొప్ప ప్రార్థన పరుడు, గొప్ప ప్రార్థన పరుడు. అనేక మందిని ప్రభు వద్దకు ఒంటరిగా తీసుకుని వచ్చినవాడు, గొప్ప ప్రార్థన పరుడు. ఈరోజు ప్రార్థన పరుడు కోసం ప్రభు చూస్తున్నాడు. ప్రభువా నేను ప్రార్థన పరుడుగా ఉంటాను, ఇతరులతో కలిసి ప్రార్థన చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్నాం. ఆత్మల కోసం ప్రార్థన చేయాలి, దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, పరిశుద్ధాత్మ యందులి ఆనందం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, పరిశుద్ధాత్మ యందులి ఆనందం. కనుక అయ్యా నేను ప్రార్థన చేస్తాను ప్రభా, అయ్యా నేను ప్రార్థన చేస్తాను ప్రభా, నేను కూడా ప్రార్థనలో ఉంటాను నాయన అని తీర్మానం చేసుకుందాం.